తెలంగాణ ఆడబిడ్డల పండుగ మన బతుకమ్మ పండుగ. మరి ఇట్లాంటి బతుకమ్మ పండుగ ఈ సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఆడబిడ్డల పండుగ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందే విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా గిన్నీస్ బుక్ రికార్డే లక్ష్యంగా కూడా ఈసారి ఏర్పాట్లు చేస్తూ ఉంది. దాదాపు 10,000 మంది మహిళలతో ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు ఇప్పటికే సరూర్ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం అందరినీ ఆకర్షించే విధంగా 63 అడుగులతో బతుకమ్మ తయారు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి కూడా మనం బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. సో దాదాపు బంతి, చామంతి, గునుగు, గులాబీ, పట్టుగుచ్చుల పువ్వు, సో బతుకమ్మ పేర్చే ప్రతి ఒక్క పువ్వు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ పువ్వులతో కూడా దాదాపు 63 అడుగుల భారీ బతుకమ్మను అయితే తయారు చేయడం జరుగుతూ ఉంది. గునుగు పువ్వు, అదేవిధంగా పట్టుగుచ్చుల పువ్వు, బంతి పువ్వు, గులాబ్ పువ్వు, సో ఇట్లా పువ్వులన్నీ కూడా తీసుకొచ్చి పేర్చడం జరుగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా దాదాపు ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. ఎందుకంటే 63 అడుగుల భారీ బతుకమ్మను పేర్చాలంటే కూడా ఎంతో సమయం పడుతూ ఉంటుంది. దాంతోపాటు రేపే కూడా మనకు ఈ బతుకమ్మ సంబరాలు ఉండడంతో ఈ రోజంతా కూడా దాదాపు 200లకు పైగా ఇక్కడ వర్కర్స్ అంతా కూడా వర్క్ చేస్తూ ఈ బతుకమ్మకు సంబంధించి పూలన్నీ కూడా తీస్తూ ఉన్నారు. కొంతమంది పూలన్నీ కూడా విరుస్తూ కట్టలాగా చుట్టి పెడితే, మరికొంతమంది ఏంటంటే సో అంత పెద్ద భారీ బతుకమ్మకు సంబంధించి కూడా పూలు పెట్టాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి చిన్న చిన్న తడకలు అనేవి తీసుకొని రావడం జరిగింది. ఆ తడకలకు మన మెష్, స్టీల్ మెష్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా అరేంజ్ చేసి దానికి బంతి పువ్వులు మొత్తం కూడా ఒక మాలలాగా మొత్తం కూర్చడం జరిగింది. అవన్నీ కూడా దానికి కడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇటు గునుగు పువ్వు కావచ్చు, చామంతి పువ్వు కావచ్చు, గులాబీ పువ్వు కావచ్చు, పట్టుగుచ్చుల పువ్వు కూడా సేమ్ ఇదే విధంగా తడకలకన్నీ కూడా సెట్ చేసి ఆ తడకలన్నీ కూడా భారీ బతుకమ్మకు కూడా సెట్ చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి కూడా ఇక్కడ ఇవన్నీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి కూడా మన బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా చూసుకోవచ్చు. దాదాపు మొత్తం మహిళలంతా కూడా ఓవైపు గునుగు పువ్వు తెప్పుతూ ఉన్నారు. ఇటు పురుషులంతా కూడా బంతి పూలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తడకలకు కడుతూ ఉన్నారు. మరికొంతమంది ఇక పట్టుగుచ్చుల పూలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరు చేసి వాటికి సంబంధించి కూడా చేస్తూ ఉన్నారు. సో ఇదంతా ప్రాసెస్ అంతా కూడా మన సరూర్ నగర్ స్టేడియం బ్యాక్ సైడ్ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే గిన్నీస్ బుక్ రికార్డ్ అనగానే ప్రపంచవ్యాప్తంగా కూడా మన బతుకమ్మ ఖ్యాతి పెంచే విధంగా జరుపుతూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి ఎన్నడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా కూడా 63 అడుగుల భారీ బతుకమ్మ పేర్చాలంటే సవాల్తో కూడుకున్న పని. సో అందుకోసం అని చెప్పేసి ఎంతోమంది ఉదయం నుంచి కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. దాదాపు ఈ రోజంతా కూడా వర్క్ చేసి ఆ భారీ బతుకమ్మను అయితే పేర్చేందుకు అయితే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి కూడా మన బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. దాదాపు 63 అడుగుల మహా బతుకమ్మను అయితే ఇక్కడ రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. తీరొక్క పూలతో పేర్చడం ఒక ఎత్తు అయితే అందంగా ఆకర్షించే విధంగా పేర్చడం మరో ఎత్తనే చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి బతుకమ్మ ఎంతో మంది వర్కర్స్తో కూడా ఇక్కడ రెడీ అవుతా ఉంది. దాదాపు వెల్డింగ్ చేసే వర్కర్స్ కావచ్చు, భారీ క్రేన్ సహాయంతో, ఎందుకంటే దాదాపు 63 అడుగులు అంటే మనం చూస్తూ ఉన్నాం కదా ఎంత పెద్ద మహా బతుకమ్మను. మరి అట్లాంటి బతుకమ్మను పేర్చాలంటే కూడా దాదాపు ఒక భారీ క్రేన్ సహాయం అవుతూ ఉంటుంది. మరి అట్లాంటి క్రేన్ సహాయంతో కూడా దాదాపు పూలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ బతుకమ్మ పేరుస్తూ ఉన్నారు. ఇక పూలన్నీ కూడా మనం ఇందాకే చెప్పుకున్నాం, దాదాపు తడకల సహాయంతో కూడా ఆ తడకలకన్నిటికీ కూడా పూలన్నీ ఈ విధంగా పేరుస్తూ ఉన్నారు. ప్రస్తుతం బతుకమ్మకు సంబంధించి బంతి పూలు కావచ్చు, చామంతి పూలు కావచ్చు, గునుగు, పట్టుగుచ్చుల పూలు, సో ఇవన్నీ కూడా తీసుకొచ్చి అందంగా కూడా మనకు దాదాపు చుట్లు వరుసలు కూడా చూసుకుంటే దాదాపు ఒక 10-11 వరుసలు కూడా ఉన్నాయి బతుకమ్మ. ఆ బతుకమ్మకు సంబంధించి కూడా ప్రతి ఒక్క వరుసకు సంబంధించి కూడా మనకు పూలన్నీ కూడా పేరుస్తూ ఉన్నారు. మన బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల పండగ ఈ సంవత్సరం ఎంతో ఘనంగా జరగాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇటు హైదరాబాద్ నగరం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు రాబోతూ ఉన్నారు. ఇక వాళ్ళు వచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బస్ ఫెసిలిటీతో పాటు వచ్చే వాళ్ళకి ఫుడ్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్టాల్స్ కూడా మనము చూసుకోవచ్చు. బయట మనకు మొబైల్ టాయిలెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వచ్చే వాళ్ళందరికీ సంబంధించి బతుకమ్మ ఆడే విధంగా, అదేవిధంగా కూడా ఒకవేళ వర్షం వస్తే మనకు ఇండోర్ స్టేడియంలో బతుకమ్మ ఆడే విధంగా కూడా ఇక్కడ సరూర్ నగర్ స్టేడియంకి బతుకమ్మ మార్చడం జరిగింది. ఇక ఇక్కడ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వచ్చే మహిళలందరి కోసం కూడా దాదాపు మనకు విఐపీ మూవ్మెంట్ ఉంటుంది. మహిళలు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు, చిన్నపిల్లలు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ సంబంధించి కూడా దాదాపు ఇప్పటికే ఇక్కడ కుర్చీలు అన్నీ కూడా రావడం జరిగింది. దాంతోపాటు కుర్చీలు అన్నీ కూడా వేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వర్కర్స్ అంతా కలిసి పూలతో ముస్తాబు చేస్తూ ఉన్నారు. ఇటు బతుకమ్మ రెడీ అవుతా ఉంది. అదేవిధంగా మహిళలంతా కలిసి ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే బతుకమ్మ పండగకి అయితే అన్ని సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. మరి ప్రాక్టీస్ సెక్షన్ ఎక్కడ దాకా వచ్చింది, బతుకమ్మకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, మహిళలంతా కూడా ప్రాక్టీస్ ఏ విధంగా చేస్తున్నారో తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే 10,000 మంది ఆడబిడ్డలతో ఈసారి బతుకమ్మ ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తుందనే చెప్పుకోవచ్చు. మరి ఆ ఏర్పాట్లు ఎక్కడి దాకా వచ్చాయి, రేపు ఎక్కడెక్కడి నుంచి మహిళలు రాబోతా ఉన్నారు, దాంతోపాటు బతుకమ్మ పండగ రేపు ఏ విధంగా సరూర్ నగర్ స్టేడియంలో జరగబోతుందో తెలుసుకుందాం. మరి మనతో పాటు టూరిజం ఎండి క్రాంతి గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. మేము బతుకమ్మ పండగ అంటేనే తెలంగాణ రాష్ట్ర పండగలాగా చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం గాను గిన్నిస్ బుక్ రికార్డ్ లక్ష్యంగా ఏ విధంగా జరగబోతుంది మ్యామ్? బతుకమ్మ పండుగ ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ. బతుకమ్మ యొక్క ప్రాముఖ్యతను జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళడానికి ఈసారి మనం పలు కార్యక్రమాలు చేపట్టాము. దాంట్లో ఒకటి గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా మనకు బతుకమ్మకు వస్తే ప్రపంచ స్థాయిలో మనం బతుకమ్మను తీసుకెళ్లే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మనం సరూర్ నగర్లో అతిపెద్ద బతుకమ్మ ప్రదర్శన చేస్తూ మహిళలతో చాలా మహిళలతో బతుకమ్మ డాన్స్ కూడా చేయిస్తున్నాము. దాదాపు 10,000 మంది మహిళలు అని చెప్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి రాబోతున్నారు మేము? హైదరాబాద్ కావచ్చు, ఇంకా వేరే ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచి రాబోతా ఉన్నారు? రావడానికి కావచ్చు సదుపాయాలు ఏ విధంగా ఏర్పాటు చేశారు మ్యామ్? సో హైదరాబాద్ అండ్ చుట్టూరా ఉన్న జిల్లాల నుంచి మహిళలు రానున్నారు. వీరికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా జిల్లా కలెక్టర్ల ద్వారా మనం చేయిస్తున్నాము. బస్సెస్ అండ్ ఫుడ్ అరేంజ్మెంట్స్, రిఫ్రెష్మెంట్ అరేంజ్మెంట్స్, ఇక్కడ వారికి కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా మనము చేస్తున్నాము. ఏ సమయంకి బతుకమ్మ ప్రారంభం కాబోతా ఉంది? దాంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏమన్నా ఉండబోతా ఉన్నాయా? సో ఏ విధంగా ఉండబోతుంది? 4 గంటల నుంచి మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ కానున్నది. సాంస్కృతిక కార్యక్రమాలు 200 మంది కల్చరల్ ఆర్టిజన్స్తో చేయిస్తున్నాము. కొంతమంది సింగర్స్ని కూడా పిలిపించి బతుకమ్మ పాటలు పాడిస్తున్నాము. వాటితో బతుకమ్మ ఆటలు కూడా ఆడిస్తున్నాము. అతిథులుగా ఎవరెవరు రాబోతా ఉన్నారు? రేపు ఏ విధంగా ఉండనుంది మేము? క్యాబినెట్ మినిస్టర్స్, దీంతో పాటు మనకు మిస్ వరల్డ్ కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి వారు కూడా జాయిన్ అవుతామని చెప్పారు. దీంతోపాటు సీనియర్ ఆఫీసర్స్, ప్రజాప్రతినిధులు, అలానే ఎక్స్పర్ట్ కమ్యూనిటీ నుంచి కూడా అన్ని కమ్యూనిటీ నుంచి కూడా విమెన్ని మనం పిలిచే విధంగా ప్లాన్ చేస్తున్నాం. పెద్ద ఈవెంట్ కావచ్చు, ఎన్ని రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ ఉంటే దాంతోపాటు ప్రాక్టీస్ సెక్షన్ ఏ విధంగా జరుగుతుంది మ్యామ్? బతుకమ్మ సంబంధించి ప్లానింగ్ నెల నుంచి మనం స్టార్ట్ చేసాము. ఈవెంట్ సంబంధించి ఒక 2 వారాల నుంచి కూడా మనం ప్లానింగ్ అనేది చేస్తూ ఉన్నాము. అన్ని అరేంజ్మెంట్స్ ఇన్ ప్లేస్ ఉన్నాయి. దాదాపు 10,000 మంది ఆడబిడ్డలు, తెలంగాణ ఆడపడుచుల చేత కూడా ఈ కార్యక్రమం జరగబోతుందని చెప్పుకోవచ్చు. అందుకోసం ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ప్రాక్టీస్ సెక్షన్ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. 10,000 మంది ఆడబిడ్డలతో కూడా బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. అందుకోసం కావచ్చు ఈరోజు ప్రాక్టీస్ అనేది జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఒక్కసారి కనుక మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున మహిళలంతా వచ్చి బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు దాదాపు 10,000 మంది ఆడపడుచుల చేత కూడా ఎంతో ఘనంగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఈ రోజు ఒక 1,500 మందితో ప్రాక్టీస్ సెక్షన్ కూడా జరుగుతూ ఉంది. సో వీరంతా ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాగా దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 6 జోన్లు, దాంతోపాటు 150 డివిజన్ల నుంచి, ఒక్కో డివిజన్ నుంచి 20 నుంచి 30 మంది కూడా వచ్చి పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా ఉదయం 11 గంటల నుంచి కూడా ప్రాక్టీస్ సెక్షన్ అనేది కూడా నడుస్తూ ఉంది. ఎంతో ఘనంగా దాదాపు ప్రపంచాన్ని గుర్తించే విధంగా ఇప్పటికే బతుకమ్మ పండుగ అంటే కూడా దాదాపు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరి అలాంటిది ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసే విధంగా, ప్రపంచానికి గుర్తింపు పొందే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా పెద్ద ఎత్తున మనతో పాటు మహిళలు ఉన్నారు. జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. వీళ్ళంతా కూడా ప్రజెంట్ జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు. సో ఒకసారి వీరితో కూడా మాట్లాడదాం. చెప్పండి అమ్మ, మీ పేరు? కృష్ణవేణి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీనగర్ సర్కిల్ ఐఎమ్ ఎంప్లాయీ, కమ్యూనిటీ ఆర్గనైజర్. ఎట్లా అనిపిస్తూ ఉంది ఇంతమంది అంటే 10,000 మంది ఆడబిడ్డలతో మొదటిసారి గిన్నీస్ బుక్ రికార్డు లక్ష్యంగా చేయబోతా ఉన్నారు కదా? సో ఏ విధంగా అనిపిస్తూ ఉంది? వెరీ హ్యాపీ అండి. ఇంతమంది ఆడవాళ్ళని ఒక చోట పెట్టి ఒకే రిధము ఒకే స్టెప్తో డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. 10,000 ఆడవాళ్ళతో మనం బతుకమ్మ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేయబోతున్నాం. సో ఇది చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి మహిళ చాలా ఉత్సాహంగా పాల్గొంటుంది ఈ ఈవెంట్లో. ప్రాక్టీస్ సెక్షన్ అనేది ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది? ఎప్పటి నుంచే ఎంతమంది వచ్చి ప్రాక్టీస్ సెక్షన్లో పాల్పంచుకున్నారు? ఇవాళ 1,600 మంది వచ్చారు. 1,600 30 సర్కిళ్ళ నుంచి, జిహెచ్ఎంసీలో ఉన్న 30 సర్కిల్ నుంచి రావడం జరిగింది. వచ్చినటువంటి ప్రతి సర్కిల్ నుంచి ఇక్కడ ప్రాక్టీస్ మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అయింది. లంచ్ ఇక్కడ అరేంజ్ చేసాము. ఆఫ్టర్ లంచ్ మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ అయింది. మీ
మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? దాదాపు ఎక్కడెక్కడి నుంచి మహిళలు వస్తూ ఉన్నారు కావచ్చు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏర్పాట్లు కావచ్చు. మాకు మా హెడ్ ఆఫీస్ మా ఎయిర్ అఫీషియల్స్ మాకు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వచ్చిన ఏ మహిళ కూడా ఇబ్బంది పడకుండా వచ్చేటప్పుడు విత్ బ్రేక్ఫాస్ట్ పెడుతూ వాళ్ళకి ఇక్కడికి వచ్చాక వాటర్ ఇవ్వడం అండ్ మధ్యాహ్నం లంచ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ అండ్ టాయిలెట్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ అరేంజ్ చేయడానికి మా అడిషనల్ కమిషనర్ మేడం ఏసీ మేడం మాకు గంటకి ఎప్పుడు రివ్యూలో ఉంటూ ఎవరికి ఏ రకమైన ఇబ్బంది జరగకుండా చూసుకోమని చెప్పడం జరిగింది. ఆవిడ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము అందరం వర్క్ చేస్తున్నాం. దాదాపు ఎప్పుడూ లేని విధంగా కూడా ఒకే చోట ఒకే స్టెప్పుతో, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి స్టెప్స్ వేయాలి, బతుకమ్మ ఏ విధంగా ఆడాలి. మన బతుకమ్మ అంటే కూడా మనం చప్పట్లు కొడుతూ ఉంటూ బతుకమ్మ ఆడుతూ ఉంటాం. కాకపోతే ఈ మధ్య కాలంలో బతుకమ్మ వచ్చేసరికి కూడా డీజే పాటలతో కూడా దాదాపు కోలాటాలతో కావచ్చు, దాదాపు దాండి ఆటలతో చూస్తూ ఉన్నాము. సో ఆ విధంగా కాకుండా మన సంస్కృతి సాంప్రదాయం తెలిసేలాగా మన బతుకమ్మ ఏ విధంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ఇక్కడ బతుకమ్మ అనేది దానికి సంబంధించి కూడా ప్రాక్టీస్ సెక్షన్ కూడా చేస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం. అమ్మ మీ పేరు? అనిత, ఎల్బీ నగర్. సో ఎట్లా అనిపిస్తా ఉంది మొదటిసారి 10,000 మంది ఆడపడుచులతో బతుకమ్మ, అందులో మీరు పాలు పంచుకుంటున్నారు, మీరు ఆడబోతా ఉన్నారు, ఏ విధంగా అనిపిస్తా ఉంది? చాలా హ్యాపీగా ఉంది మేడం, చాలా హ్యాపీ. మా అమ్మగారి ఇంటికి వచ్చి ఆడుకున్నట్టుంది. అందరం మొత్తం ఇక్కడున్న పలు నగరాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఒక దగ్గరికి వచ్చేసి అందరం ఒక కుటుంబం లాగా చాలా ఆనందంగా చేసుకుంటాం. మార్నింగ్ నుండి ప్రాక్టీస్ చెప్పే కోఆర్డినేటర్లు కూడా బాగా చెప్తున్నారు. మా మేడమ్స్ మన మిస్టేక్స్ అయినా సరిదిద్దుతున్నారు. రేపు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. సో చూస్తూ ఉన్నాగా దాదాపు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది, 1000 మంది, 10,000 మందితో ఆడడం మాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు. సో మొదటి సర్కిల్ అంతా కూడా చిన్న పిల్లలు, అంటే పెళ్లి కాని వాళ్ళంతా కూడా మొదటి సర్కిల్లో ఉన్నారు. ఆ తర్వాత కొంచెం ఏజ్ వైజ్గా కూడా డిఫరెన్స్ వైజ్గా కూడా మనకు పెళ్ళైన మహిళలు కావచ్చు, అలా పెద్దగా కూడా మనకు దాదాపు ఒక 7-8 సర్కిల్స్ కూడా అరేంజ్ చేసి బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. అదేవిధంగా కూడా సో ప్రతి ఒక్కరి స్టెప్ కలిసే విధంగా, ప్రతి ఒక్కరు కూడా ఉండే విధంగా రౌండ్ సర్కిల్ వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా కొరియోగ్రాఫర్స్ వచ్చేసరికి కూడా భాషా సాంస్కృతిక శాఖ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ అందరూ ఎవరైతే వస్తారో వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ వచ్చి ఆడుతూ ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి. సో ఇంత మందితో ప్రాక్టీస్ సెషన్ ఎట్లా ఉంది? రేపు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? అసలు అవసరం ఉండబోతుంది. పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా మంచిగా ఆడుతున్నాం. మేము అందరం మంచి కోఆర్డినేషన్ అనిపిస్తుంది, చాలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. భలే ఉంది అసలు. కూడా పెడుతున్నారు కదా, సో ఇంటి దగ్గర ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఎట్లా ఉంది? మరి ఇక్కడ చాలా బాగుంది. ఇంటి దగ్గర చెయ్యం కదా, ఇక్కడికి వచ్చాక చేసినాము. చాలా ఎంజాయ్మెంట్ ఉంది. మేము కూడా గోల్ చేసుకోవాలని చూస్తున్నాం, గిన్నీస్ రికార్డ్ ఆఫ్ చేసుకోవాలని చూస్తున్నాం. సో చూస్తూ ఉండగా దాదాపు హైదరాబాద్లో ఉన్న అన్ని సర్కిల్స్, అన్ని డివిజన్ల నుంచి అయితే మహిళలంతా వచ్చి ఇక్కడ బతుకమ్మ ప్రాక్టీస్ సెక్షన్లో పాల్పంచుకుంటున్నారు. ఇక రేపు ఇటు యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్గిరి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున రాబోతా ఉన్నారు. ఇక వచ్చిన మహిళలందరికీ కూడా వాష్రూమ్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక రేపు 2 గంటల నుంచి కూడా మనకి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి. 4 గంటల నుంచి కూడా బతుకమ్మ కార్యక్రమం కూడా మొదలుపోతుందనే చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రేపు గిన్నిస్ బుక్ లక్ష్యంగా చేయబోయే బతుకమ్మ సంబరాలకైతే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవి బతుకమ్మ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మనీతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.